హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రమటాక్స్ ఇన్ కర్ణాటక. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అమ్మవారు కెంచె మారియమ్మ అని మా పక్కూర్లో బాలేమరణహల్లి అని ఆ ఊర్లో అయితే ఈ గుడి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. అంటే నెలలో అంటే శుక్రవారము మంగళవారము వచ్చి పూజలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే రీసెంట్గా ఒక సంవత్సరం అట్లా అయిందేమో, ప్రతి అమావాస్యకు ఇక్కడ పూజలైతే చాలా గ్రాండ్‌గా, అంటే గ్రాండ్ అనేదానికంటే అన్నదానము అయన్నీ ఏర్పాటు చేసి, ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ ఊర్లల్లో వాళ్ళు ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ నైట్ టైము అది అందులో ఇంకా అమావాస్య రోజంటే ఇక్కడ వాళ్ళు కొంచెం స్పెషల్‌గా పూజలు చేస్తుంటారు అమావాస్యలకి. మనకెళ్ళైతే నాకు తెలిసి మా ఏరియాలో అమావాస్యకు పూజలైతే మేము అస్సలు చెయ్యము. ఇక్కడ వాళ్ళైతే చాలామందికి అమావాస్య అంటే అదొక పండగ. వాళ్ళకు ఒక రోజు, ఆ రోజు అమావాస్య, ఉన్నిమేలు అని పున్నమి రోజు, అమావాస్యల రోజు వాళ్ళ పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళైతే ఇంట్లో బాగా పూజ చేసుకొని వాళ్ళ కోసమని ఏమైనా స్వీట్ అవి చేసి పూజలైతే చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడైతే అమ్మవారికి అమావాస్య రోజు ప్రతి నెలలో వచ్చే ఒక నెలకొక్కటే కదా అమావాస్య. ఆ అమావాస్య రోజు ఇక్కడ అన్న సంతర్పణ అని అన్నదానం కూడా ఉంటుంది. ఇక్కడ అన్నదానము ఉండటం వల్ల, అలాగే అమ్మవారి కోసము మహిమగల అమ్మవారు కాబట్టి ఇంక నెలకొకసారి ఆమెను దర్శించుకొని మన కష్టాలు తీర్చమని అడిగి, అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టాన్ని మర్చిపోయి ఆ రోజున అందరూ వచ్చి పూజలో పాల్గొని, అలాగే అమ్మవారి తరపున పెట్టే భోజనాన్ని అయితే స్వీకరించి సంతోషంగా వెళ్తూ ఉంటారు అందరూ. చుట్టుపక్కల వాళ్ళంటే 2-3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఉన్నా నడుచుకొని వస్తారు నైట్ టైము. అయినా కూడా వచ్చి దర్శించుకొని పోతూ ఉంటారు. దీనికి దానులు ఎంతోమంది వాళ్ళకు ఎంత తోచినంత దానం చేస్తే వచ్చిన డబ్బుతోటైతే ఇక్కడ అన్నదానము జరుగుతూ ఉంది నెలలో ఒకసారి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు కూడా యూట్యూబ్లో డబ్బులు వచ్చేటట్టు చేయమ్మా తల్లి అని నేను కూడా పోయినప్పుడల్లా వేడుకుంటా ఉంటా. ఆ అమ్మవారి దయ నా పైన లేదు. చూద్దాం, ప్రతిసారి అనుకోవటమే కానీ అవ్వట్లేదు. మనం అనుకున్నవన్నీ జరగాలంటే అది ఎంతో గొప్ప ఇది ఉండాలి. మనకి అంత అదృష్టం లేదు అనుకుంటున్నా. కానీ ఎప్పుడో ఒకరోజు వచ్చిద్దనే ఆశ అయితే ప్రతిరోజు ఉంటుంది కదా. మనకి ఆశ లేనిది బతకటం కష్టం ఉంటుంది. ఆ ఆశతోటే మనము ప్రతిదీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. దానిలో సక్సెస్ అనేది రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం. అలాగే నాకు కూడా ఈ యూట్యూబ్లో డబ్బు రావాలి, ఎంతో కొంత వస్తే నెల నెల నాకు కొంచెం బాగుంటుంది అని నేను మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మళ్ళీ సహాయం చేసే గుణం ఎక్కువ ఉంది, చేస్తా ఖచ్చితంగా. నాకొచ్చే డబ్బులో నేను ప్రతి రూపాయిని కూడా మంచిదానికే ఉపయోగిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ రమటాక్స్ ఇన్ కర్ణాటక. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. నేను చేసే ప్రతి వీడియో మీరందరూ చూడండి. చూస్తే నాకు వాచ్ టైం అనేది కవర్ అయిపోతుంది. అలాగే నేను చేసే మంచి పనుల్లో మీరు కూడా భాగంగా ఉన్నట్టుగా ఉంటుంది నాకు డబ్బులు వస్తే. ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೈ ಚಾನಲ್ ರಮಟಾಕ್ಸ್ ಇನ್ ಕರ್ನಾಟಕ. అలాగే ತಾರಿಕಟ್ಟೆ ತಾಲೀಸ್ ಅಂತ ಕನ್ನಡದಲ್ಲಿದೆ ನೋಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ದಿಸ್ ವಿಡಿಯೋ.